జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మొన్న బీహార్లో కాంగ్రెస్ కూటమి ఘోర ఓటమి తర్వాత 56 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ బాబా ఒక సంచలనమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నాడు. సరే, ఎందుకో ఆ నిర్ణయం ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? మేము ముందు నుంచి చెప్తా ఉన్నట్టుగానే బీహార్లో ఎన్నికలంతా కూడా వన్ సైడెడ్గానే సాగినాయి, అవునా కదా? నేను చెప్తానే ఉన్నా మొదటి నుంచా, అయ్యా ఈయన రాహుల్ బాబా అనుకున్నట్టు, ఆయన తేజస్వి యాదవ్ అనుకున్నట్టు ఆడంత సీన్ లేదు, గెలిచేది భారతీయ జనతా పార్టీనే, అది కూడా వన్ సైడ్గా గెలుస్తుందని చెప్పేసి నేను ముందు నుంచి చెప్తానే ఉన్నా. చెప్పినట్టుగా మొన్న బీహార్లో రిజల్ట్స్ అయితే వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ కూటమైనటువంటి ఎన్డీఏ కూటమికి 202 సీట్లు వస్తే, కాంగ్రెస్ కూటమైనటువంటి మహాగఠబంధన్కు కేవలం 35 సీట్లు మాత్రమే వచ్చినాయి. డిపాజిట్లు కూడా రాలా. ఇక బీహార్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. మొత్తంగా 101 స్థానాలలో పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ 89 స్థానాలలో ఘన విజయం సాధించింది. మరో 2 స్థానాలలో కేవలం కొద్ది ఓట్ల తేడాతోనే ఓడిపోయింది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే, బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మొత్తంగా 61 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 6 స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది. ఏంది? 61 స్థానాల్లో పోటీ చేస్తే 6 స్థానాల్లో మాత్రమే గెలిచింది. వాళ్ళు ఏదో 6 మంది ఏదో అదృష్టం కొద్దీ ఏదో గెలిచినట్టున్నారు. లేదంటే 61 స్థానాల్లో పోటీ చేస్తే 6 స్థానాల్లో గెలిచడం ఏందియా? దానికోసమేనా ఈ 56 ఏళ్ల యువనేత అంత బిల్డప్ దొబ్బింది? ఆడు చేరుకోనా? ఏది ఈ ఓటు అధికార యాత్రని, ఓటు చోరీ అని చెప్పేసి లేనిపోని కథలన్నీ చేసింది దేనికోసం? దానికోసమేనా? సరే, ఇకపోతే బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం సర్ ప్రాసెస్ను ప్రారంభించిన దగ్గర నుంచి చెప్పే కదా, ఈ రాహుల్ బాబా కేంద్ర ఎన్నికల సంఘం పైన, అలాగే మన మోడీ ప్రభుత్వం పైన, అలాగే భారతీయ జనతా పార్టీ పైన నిందలు మోపుతానే ఉన్నాడు. మామూలు కాదు, జనాలను విపరీతంగా రెచ్చగొట్టేదానికి ప్రయత్నం చేశాడు. ఓర్నైనా బీహార్లో జనజడ్ ఉద్యమం రావాలని చెప్పేసి కోరుకున్నాడు. విపరీతంగా రెచ్చగొట్టేదానికి సకల ప్రయత్నాలన్నీ కూడా చేశాడు. బీహార్లో ఓట్ చోరీ జరుగుతుందని చెప్పి ఈ ఓట్ అధికార యాత్రని 16 రోజుల పాటు ఈ బీహార్లో యాత్రను నిర్వహించాడు. అది కూడా 1300 కిలోమీటర్ల పాటు ఈ యాత్ర అంతా కూడా సాగింది. కానీ ఈ రాహుల్ బాబా చేస్తున్నటువంటి విమర్శలను, కట్టుకథలను బీహార్ ప్రజలు ఏ మాత్రం కూడా నమ్మల. చూడండి, మనకు దానికి రుజువు మనకు కనపడుతుంది కదా రిజల్ట్స్ రూపంలో. ఆఖరకు బీహార్లో ఉన్నటువంటి ముస్లింలు కూడా ఈ రాహుల్ గాంధీ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాలి. ఫలితంగా ఏంటంటే, బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పాటు వాళ్ళ కూటమైనటువంటి మహాగఠబంధన్ కూడా ఘోరమైనటువంటి పరాజయం పొందింది. అలాగే దారుణంగా ఓడిపోయింది. ఇక వచ్చే సంవత్సరం మరో 4 రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు అయితే జరగనున్నాయి. అర్థమవుతుందా? పశ్చిమ బెంగాలు, అలాగే అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు అన్నమాట. ఈ 4 కూడా. ఈ 4 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీకు అత్యంత ముఖ్యమైనటువంటి రాష్ట్రాలలో తమిళనాడు కూడా ఒకటి. ఈ తమిళనాడులో మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకు 20% ఓట్ బ్యాంక్ ఉండేదన్నమాట. అంటే తమిళనాడులో 20% మంది ఈ క్రిస్టియన్లంతా కూడా ఉంటారు. వాళ్ళు మొన్నటిదాకా కాంగ్రెస్ పార్టీ వెనకనే ఈ ర్యాలీ అవుతా వస్తున్నారు. అయితే ఈ తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి ఏ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేదు. అంతే కదా? ఇప్పుడు 20% ఓట్లు ఉంటే మాత్రం ఏడ పోటీ చేసి ఎట గెలుద్దామని? సరే, ఎంత క్రిస్టియన్స్ ఉంటే మాత్రం వాళ్ళలో కూడా డిఎంకేకు అట్లా కొన్ని ఓట్లు పోతాయి కదా, ఏ విధంగా గెలుస్తారు? అందువల్ల ఈ కాంగ్రెస్ పార్టీ ఈ డిఎంకే కూటమిలో చేరిపోయింది. ఇక తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జయలలిత గారు చనిపోయిన దగ్గర నుంచి ఈ డిఎంకే కూటమికి ఎదురనేదే లేకుండా పోయింది. ముఖ్యంగా 2019 నుంచి ఈ కూటమి వరుసగా విజయాలన్నీ కూడా సాధిస్తూ వస్తుంది. సరే, ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఈ డిఎంకే కూటమి గెలిచి స్టాలిన్ ముఖ్యమంత్రి అయిపోయినాడు. ఇక అప్పటి నుంచి ఈ స్టాలిన్ ప్రభుత్వం చేయని అవినీతి అంటూ లేదు. ప్రతి రంగంలో కూడా, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా పెద్ద ఎత్తున ఈ అవినీతి అయితే చోటు చేసుకుంది. ఇక ఈ శాంతి భద్రతల విషయానికి వస్తే తమిళనాడులో పూర్తిగా దిగజారిపోయినాయి. తరచుగా హత్యలు, అత్యాచారాలు అనేవి జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళలో డిఎంకే పార్టీ కార్యకర్తలు కూడా ఉన్నారు. అర్థమవుతుందా? దీంతో ఈ డిఎంకే పార్టీ మీద, అలాగే స్టాలిన్ ప్రభుత్వం మీద తమిళనాడులో పెద్ద ఎత్తున ఈ వ్యతిరేకత అంతా కూడా వస్తుంది. అదే సమయంలో సినీ నటుడైనటువంటి జోసెఫ్ విజయ్ పార్టీ పెట్టాడు. ఆ పార్టీ పేరే టీవీకే పార్టీ. ఈ జోసెఫ్ విజయ్ కూడా ఒక క్రిస్టియన్ కావడంతో
ఇన్నాళ్ళు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వెంట నడిచేటువంటి తమిళనాడులో ఉన్నటువంటి క్రిస్టియన్లు ఇప్పుడు ఈ జోసెఫ్ విజయ్ వెంట నడవడం ప్రారంభించారు. ఈ జోసెఫ్ విజయ్కే తమ మద్దతునంతా కూడా తెలియజేస్తారన్నమాట. ఈ క్రమంలోనే కొంతమంది క్రిస్టియన్ మతాధికారులు ఈ జోసెఫ్ విజయ్ను అలాగే ఈ రాహుల్ గాంధీలను ఇద్దరిని కూడా కలిపి ఒక కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు అయితే చేశారు. అర్థమవుతుందా? ఈ రెండు పార్టీలకు ఉమ్మడి ఓటు బ్యాంకు క్రిస్టియన్లే కాబట్టి ఈ రెండు పార్టీలను ఏకం చేద్దామని ఈ క్రిస్టియన్ మత పెద్దలంతా కూడా ప్రయత్నాలు చేశారు. ఇక ఈ క్రిస్టియన్ మత పెద్దలు చెప్పడంతో ఈ రాహుల్ బాబా కూడా ఈ జోసెఫ్ విజయ్ పార్టీ అయినటువంటి టీవీకే పార్టీతో చేతులు కలపాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు. ఇక డిఎంకే కూటమి నుంచి బయటికి రావాలని రాహుల్ గాంధీ ఒక స్థిర నిర్ణయానికి కూడా వచ్చేసినాడంట. కానీ ఈ బీహార్లో ఈ ఘోరమైనటువంటి ఈ ఓటమి ఎప్పుడైతే జరిగిందో ఈ రాహుల్ గాంధీకి ఏమి ఫీజులన్నీ కూడా ఎగిరిపోయినాయి. బీహార్లో అతి దారుణమైనటువంటి ఓటమిని చవిచూడడంతో మళ్ళీ తన మనసు అయితే మార్చేసుకున్నాడు. ఈ ఫలితాల నేపథ్యంలో ఈ డిఎంకే కూటమి నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఈ కొత్త ప్రయోగాలన్నీ చేసేటటువంటి ఆలోచనను ఈ కాంగ్రెస్ అధిష్టానం దాదాపుగా విరమించుకునేట్టు తెలుస్తుంది. బీహార్లో పుంజుకోవాలని భావించేటువంటి కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు ఊహించినటువంటి దెబ్బ తగలడంతో ఇప్పటికే బలంగా ఉన్నటువంటి పొత్తులను కొనసాగించడమే మేలని పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తుందంట. అర్థమవుతుందా? తమిళనాడులో 2019 నుంచి ఈ డిఎంకే పార్టీకు అలాగే ఈ కాంగ్రెస్ అంటే ఈ కూటమి అనేది వరుస విజయాలు సాధిస్తుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో కావచ్చు, అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, ఈ కూటమి మెరుగైనటువంటి ఫలితాలు అయితే రాబట్టింది. జాతీయ స్థాయిలో పార్టీ వ్యూహాలను పునఃసమీక్షించుకుంటున్నటువంటి ఈ తరుణంలో తమిళనాడులో విజయవంతమైనటువంటి ఈ కూటమిని వదులుకోవడానికి అధిష్టానం సిద్ధంగా లేదని చెప్పేసి రాజకీయ విశ్లేషకులంతా కూడా చెప్తారు. అంటే నాయన మీరు డిఎంకేను వదిలేసుకుంటే సంకనాయిపోయేది మీ బతికేను, మీ భవిష్యత్తేను, ఇప్పుడు మీకు ప్రయోగాలు అంత అవసరమా అని చెప్పేసి వాళ్ళంతా కూడా సూచిస్తున్నారనమాట. ఇక ఏం జరుగుతుంది అనేది కొద్ది రోజులు ఆగితే కానీ తెలీదు. మొత్తం మీద ఈ బీహార్ ఓటమి మాత్రం రాహుల్ గాంధీకు నిద్రలేనటువంటి రాత్రులు అయితే మిగిల్చింది. అది ఆ విషయమా? ఏం చేస్తాడు? పసిబిడ్డ కదా, బాధలు తట్టుకోలేడు. మళ్ళీ ఇంకో దేశానికి పోయి రిలాక్స్ అయ్యి రావాలా. మా ఓడు అంతే పోతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. మళ్ళీ ఈ దేశ వ్యతిరేక శక్తులంతా కలిసి ఒక కొత్త ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ మళ్ళీ ఇంప్లిమెంట్ చేసేదానికి మళ్ళీ దేశానికి తిరిగి వస్తాడు. ఇవన్నీ కూడా రొటీన్గా జరిగేటివి ఇదంతా కూడా. మళ్ళీ చూడండి, మళ్ళీ వచ్చాక మళ్ళీ ఇంకో ప్లాన్తో వస్తాడు. ఈసారి ముందంతా కూడా ఈవీఎంలు ట్యాపరింగ్ చేశారు, అది ఇది అని అంటా ఉన్నారు. మళ్ళీ వచ్చేసి ఓటు అధికార యాత్ర, ఓటు చోరీ అని చెప్పేసి ఏదేదో మాట్లాడినాడు. ఈసారి ఏం ప్లాన్ వేస్తాడో చూడాలి. ఎంతసేపటికి కూడా వీళ్ళ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం తప్పనిచ్చి అరే ఎందుకు ఓటర్లు మనల్ని ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదు, మనల్ని ఎందుకు చేదరించుకుంటున్నారు, మనల్ని ఎందుకు వాళ్ళు ఎందుకు మనల్ని ఆదరించడం లేదు, ఎందుకు మనకు అధికారాన్ని ఇవ్వడం లేదని చెప్పేసి దాని మీద ఆలోచించకుండా ఎంతసేపటికి మోడీ మీద విషయం చెప్పాలా, భారతీయ జనతా పార్టీ మీద విషయం చెప్పాలా, దేశానికి వ్యతిరేకంగా మాట్లాడాలా, హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడాలంటా ఉంటే ఎట్లా జరుగుతుంది? వీళ్ళు ఎట్లా గెలుస్తారు? అవునా కాదా? చూడండి, ఇంకా ఏమైనా కానీ అదేందన్నట్టు పెద్దలు మాట చెప్తారు కదా, మనం చేసినటువంటి పాపం మన వెనకనే వస్తుందని చెప్పేసి ఆ పాపం ఏదో ఎంటాడుతుంది. అది వాళ్ళకు తెలుసు, మనకు తెలుసు. చూద్దాం ఇంకా ఏమేమి జరుగుతుందో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.